అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. తిరుమల వెళ్ళే వారందరికీ కూడా టీటీడీ మరో కీలక ప్రకటన అయితే చేసింది. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే 2 నెలల ముందుగానే టికెట్లన్నీ బుక్ చేసుకుంటారు. రైల్వే టికెట్లు, దర్శనం టికెట్లు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా బుక్ చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు. కొంతమంది అప్పటికప్పటికి వెళ్ళినా ఫ్యామిలీలతో వెళ్ళే వారందరూ కూడా ముందుగానే దర్శనం టికెట్లు లేదా సేవా టికెట్లు ఇవన్నీ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు పరిస్థితిని బట్టి టీటీడీ కొన్ని సేవలను రద్దు చేయడం లేదంటే దర్శనాల టైమింగ్స్లో మార్పులు అవి చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మరొక ప్రకటన అయితే విడుదలైంది టీటీడీకి సంబంధించి. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్లే వారికి టీటీడీ మరో ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది. దర్శనం రూల్స్ అలాగే సేవల రూల్స్ కి సంబంధించి మార్పులు అయితే చేశారు. ఒకసారి అయితే తెలుసుకుందాము. తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా బిగ్ అప్డేట్. ఈ తేదీలో సేవలు అలాగే ప్రత్యేక దర్శనాలు సైతం రద్దు చేస్తూ టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు నిత్యం భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లన్నీ కూడా భక్తులతో నిండిపోయి ఉంటున్నాయి. మాడవీధులే కాదు, తిరుమలలోని అన్ని వీధులు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. కాగా అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక ఇదే సమయంలో సెప్టెంబర్లో తిరుమలకు వచ్చే భక్తులందరికీ టీటీడీ కీలక ప్రకటన అయితే చేసింది. టీటీడీలో నిర్వహించే ఈ 2 సార్లు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సైతం ఖరారు చేశారు. కాగా సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు కూడా తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 9 రోజుల పాటు ఆర్జిత సేవలైనటువంటి అష్టదళ పాద పద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసేసింది. ఇంకా అంతేకాదు వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ దర్శనాలు, దాతల దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గమనించండి, ఆ తేదీలు ఎవరైనా చేసుకున్నారేమో, ఎందుకంటే ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారు కదా. వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు వెళ్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు కూడా మొత్తం మీకు లక్కీ డిప్లో తగిలిన ఏవైనా కూడా అష్టదళ పాద పద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవలతో పాటుగా వృద్ధులు సీనియర్ సిటిజన్ దర్శనము, దివ్యాంగులు దర్శనము, అలాగే చంటి పిల్లల తల్లిదండ్రులు, ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల దర్శనం, ఎన్ఆర్ఐలు వేరే దేశాల నుంచి వచ్చి అప్పటికప్పుడు 300 తీసుకుని వెళ్తుంటారు. అలాగే దాతల దర్శనాలు కూడా మొత్తం రద్దు చేశారు. ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక అలాగే సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం, 9 గంటలకు పెద్ద శేషవాహనం, 16వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంసవాహనం నిర్వహించనున్నారు. అదేవిధంగా సెప్టెంబర్ 17 ఉదయం 8 గంటలకు సింహవాహనం, 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ ఉండనుంది. ఇలా సేవలు అయితే కంటిన్యూ కొనసాగుతాయి డేట్ టు డేటు. కాకపోతే గమనించండి, ఫ్యామిలీలతో వెళ్ళేవారు ఈ 15 నుంచి 23వ తేదీ వరకు ఈ స్పెషల్ దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా వెళ్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకొని, లేదు మేము మామూలుగానే వెళ్ళగలం అనుకుంటే వెళ్ళండి. ఎందుకంటే ఆ టైంలో జనం కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.